ఏంటి వర్స్ట్ కేసు ఏం జరగచ్చు సార్? అంటే ఓటీటీని మొత్తం టేక్ ఓవర్ చేస్తాయి ఆ థియేటర్స్ని, అండ్ మీరు అన్నట్లుగా స్టార్స్ మీద ఆ ప్రభావం పడుతుంది. ఎందుకంటే థియేటర్లో చూసి స్టార్కి విజిల్స్ వేసేటటువంటి పరిస్థితి ఓటీటీలో ఉండదు. అది దట్ విల్ బి ఎ చేంజ్. అంటే అన్నీ మారిపోతున్నాయి కదమ్మా. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక సింగర్ వచ్చి ఆ స్టేజ్ మీద పాడుతుంటే వన్స్ మోర్ అంటే అతనికి ఉన్న ఆనందం వేరు. అది వెళ్ళిపోయిందిగా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక యాక్టర్ యాక్ట్ చేస్తుంటే స్టేజ్ మీద మనం క్లాప్స్ కొట్టి వాళ్ళు దోస్ థింగ్స్ హావ్ గాన్. సో నథింగ్ ఇస్ పర్మనెంట్. సర్వైవల్ టు ద ఫిట్టెస్ట్. Whether you call it survival, whether it's changing for the good or not is the question. It is changing. There will be a change. ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కామెడీ షోస్ వాళ్ళు పెద్ద స్టార్స్ అయిపోయారు. దే హ్యావ్ దేర్ ఓన్ ఈకో సిస్టమ్. వాళ్ళు దేర్ ఓన్ బ్రాండింగ్ చేసుకుంటున్నారు. దేర్ వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉన్నారు. అందరికి తెలియకపోవచ్చు, బట్ దే ఆర్ ఆల్సో పాపులర్. ఇప్పుడు ఓటీటీ హ్యాస్ మేడ్ థింగ్స్ వెరీ డెమోక్రాటిక్. ఎవరైనా ఎక్కడైనా వాడికి పాట వచ్చినా వాడికి ఆట వచ్చినా వాడు వేస్తే చూడటానికి వరల్డ్ అంతా రెడీగా ఉంది. ఇట్ ఈస్ నెవర్ బీన్ సో డెమోక్రాటిక్. దట్ వే యూ షుడ్ హ్యాట్స్ ఆఫ్, వెదర్ ఇట్ ఇస్ యూట్యూబ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఆల్ దీస్ అదర్ ఛానల్స్. నీ ఇష్టం, నువ్వు ఒకటి చెప్పాలనుకుంటే నువ్వు తీసి, నీకు ప్లాట్ఫామ్ ఫ్రీడమ్ ఉంది అండ్ ఎవడైనా చూడొచ్చు. నిజంగా వస్తే రష్యా నుంచి కన్యాకుమారి దాకా అందరూ చూస్తారు. సో దట్ ఈస్ ద చామ్ ఆఫ్ ఓటీటీ. మీ సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు పాండమిక్ తర్వాత విరాట పర్వం, నారప్ప రెండు స్టార్ట్ అయ్యి ఎలా జరుగుతుంది? ఈ కొత్త అనుభవం ఎలా ఉంది? అంటే చాలా ఇబ్బందిగా ఉందమ్మా. అంటే చాలా జాగ్రత్తగా భయంగా చేస్తున్నాం ఫర్ 2 reasons. ఒకటి, మన వల్ల ఎవరికైనా వచ్చేస్తుందేమోనని ఒక భయం. నేను ఇప్పుడు మాస్క్ ఎందుకు తీయటం లేదు? ఐ రియలీ ఫీల్ బ్యాడ్. ఐ వాంట్ టు డూ ఇట్, బట్ ఆన్ ప్రిన్సిపల్ ఐ సెడ్ దట్ వితౌట్ అ మాస్క్ ఐ షుడ్ నాట్ బీ దేర్. ఇప్పుడు నేను ఆ సినిమా యాక్టర్ కాదు. ఆ సినిమా యాక్టర్లు అంటే వాళ్ళు తెరవాల్సి వస్తుంది. బట్ ఐ టోల్డ్ మై ఆఫీస్ నోబడీ, ఇంకోరు పెదాలు ఇంకోరు నాస్ట్రల్స్ చూడకుండా మాస్క్ లేకుండా అని చెప్పాను. దట్స్ మై దిస్ థింగ్. రియలీ డిఫికల్ట్. చాలా కంగారుగా ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అవుతాం. ఎవరో ఎక్కడో కేర్లెస్గా ఉంటారు. అప్పుడప్పుడు స్టూడియోల్లో చూస్తున్నాను, ఫోటోలు అన్నీ పంపిస్తారు, మాస్కులు తీసి మాట్లాడుతూ ఉంటారు. 99.9% ఏం అవ్వదు. ఆ 1% అయిపోతే అది మామూలు జబ్బు రావచ్చు, చాలా సీరియస్గా కూడా రావచ్చు. తెలిసి ఎందుకు, ఇది కూడా ఫ్లూ కూడా ఇలానే వచ్చేది, నిమోనియా కూడా ఇలా వచ్చేది అంటారు. ఇది తెలిసి రావటం. మనకు ఫ్లూలు నిమోనియాలు తెలిసి రావు, డెంగ్యూలు అన్నీ వస్తాయి ఆ సీజన్లో. ఇది దీనివల్లే వస్తుంది అని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే మనకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన స్టాఫ్కి, మన సొసైటీకి ఇంపార్టెంట్. So we need to respect society. We have to respect other people's safety more than our safety, as much as our safety. So మన వల్ల ఇంకొకరికి వచ్చి 10 మందికి వచ్చేసి వాళ్ళలో ఎవరికో ఒక్కడికి ఇబ్బంది అయిపోతే వై టు డూ ఇట్ అట్ ఆల్. ఇక ఈ ఓటీటీ డిజిటల్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మరొక వాదన కూడా ఉంది. అంటే ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అనేది కూడా ఒకటి వస్తుంది నిర్మాతల నుంచి. ఏమంటారు? వస్తుందమ్మా, డెఫినెట్లీ. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకి ఏదో డబ్బులు ఊరికే నెట్ఫ్లిక్స్కి 20 years నుంచి చేస్తుంటే ఇవాళ డబ్బులు వచ్చినాయి. ఇది పాండమిక్ రావటం వల్లే వాడు పెద్దోడయ్యాడు. పాండమిక్ రాకముందు వాల్ట్ డిజ్నీస్ వాళ్ళు పెడుతున్నప్పుడు వీడు ఉంటాడా మోస్తాడా అనే మాట్లాడుతూ ఉన్నారు. అంటే హీ వాజ్ రియలీ ఇన్ హెవీ డెట్. నౌ విత్ ద పాండమిక్ ద నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీస్డ్. అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలాళ్ళు అందరూ చూసేశారు, ఓహో ఓటీటీ అనేది ఒకటి ఉంది, ఇక్కడ ఇంత కాంటెంట్ ఉందని. వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది. అయిపోయినాక వెదర్ దే విల్ సస్టైన్ ఇట్ ఆర్ నాట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఓటీటీ ప్లేయర్స్ వచ్చి మూసేసుకున్నారు కూడా. ఎవరు కాంటెంట్ బాగా తీస్తారు, హూ హ్యాస్ ద న్యాక్ ఆఫ్ మేకింగ్ గ్రేట్ కాంటెంట్, హూ నోస్ దట్ ఆర్ట్ ఫామ్ వెల్, దే విల్ ఓన్లీ సర్వైవ్. కెన్ యూ కన్సిస్టెంట్లీ మేక్ గ్రేట్ కాంటెంట్? లేదు, వాడేదో కాంట్రాక్ట్ ఇస్తున్నాడు, ఆ కాంట్రాక్ట్లో మనం చేసుకుని 50 లక్షలు మిగుల్చుకుందాం, 5 కోట్లు మిగుల్చుకుందాం అనే యాటిట్యూడ్లో తీస్తే విల్ ఆల్ బీ లూజర్స్. You need better writers, you need better actors. We need to make great content. లేకపోతే జనం ఊరికే చూడరు, వాళ్ళకి నచ్చిందే చూస్తారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో లక్షల షోలు ఉన్నాయి, మనం అన్ని చూడంగా. మనకు కావాల్సింది అది చూస్తాం. అలాగే నిర్మాతల విషయానికి వచ్చినట్లయితే కొంచెం పెద్ద స్థాయి నిర్మాతలు, ఓ స్థాయి నిర్మాతలందరికీ కొద్ది రోజులు షూటింగ్ చేయకపోయినా, సినిమా మధ్యలో ఆగినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అదే ప్యాషన్ తోటి ఏదో కాస్త పెట్టుబడి పెట్టి ముందుకు వచ్చిన వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా సార్? అందరికీ ఇబ్బంది అయిందమ్మా. నిర్మాతలకి ఫైనాన్షియల్ ఇబ్బంది అయింది. అంటే నేను సినిమా నేను తీద్దాం అనుకుంటే ఆ సినిమాని 9 నెలల్లో పక్కన పెట్టాల్సి వచ్చింది.
సో అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. కానీ మనం అందరం ఏం చేసాం, ఈ టైంలో మనం చేయాల్సింది మన వ్యాపారంలో ఇంతకుముందు ఏం తప్పు ఉంది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో అని చేయాలి. అంటే వై ఈజ్ ఆర్ ఇండస్ట్రీ ఇన్ నాట్ ద బెస్ట్ షేప్ అనే పాయింట్ని ఆలోచించి దీస్ ఆర్ ఆల్ ద 10 రాంగ్ థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్. హౌ డు ఐ ఇంప్రూవ్ దట్, కెన్ ఐ ఇంప్రూవ్ మై స్కిల్ సెట్ ఆన్ దట్ అనేది చేసి ఉండాలా. అది ఎంతమంది చేశారో నాకు తెలియదు, ఎందుకంటే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ అదే ఇండిసిప్లిన్తో స్టార్ట్ అవుతుంది. యూ స్పెండ్ మనీ ఫార్ ద స్క్రీన్, టుడే యు ఆర్ స్పెండింగ్ మనీ ఫర్ వేస్టేజెస్, ఫర్ ఇన్ఎఫిషియన్సీస్. అది ఒక్కరి మీదని కాదు, ఇట్స్ అక్రాస్. అంటే ప్రాసెస్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీస్ ఎక్కువైపోయినాయి. There are some very efficient production houses, but there are plenty of inefficient production houses. వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఐ డోంట్ నో, ఆర్ టైం అలా చేయించేస్తుంది అందరి చేత. మా ప్రొడక్షన్లో కూడా దే విల్ బి ఇన్ఎఫిషియన్సీస్. అది పట్టుకొని కరెక్ట్ చేయాలంటే మనుషులే లేరు అసలు, బికాస్ దెర్ ఇస్ సో మచ్ వర్క్ దట్ హెస్ స్టార్టెడ్ గెటింగ్. మొన్న అంటున్నారు సార్ ఎవరూ దొరకటం లేదండి, లైట్ బాయ్ దొరకటం లేదు, కార్పెంటర్ దొరకటం లేదు, మంచి అసిస్టెంట్ డైరెక్టర్లు దొరకటం లేదు, టాలెంట్ ఉన్నవాళ్ళు దొరకటం లేదు. సో వాట్ ఈస్ ద నీడ్? యూ నీడ్ టు క్రియేట్ అ గ్రేట్ సెట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. వీఆర్ రన్నింగ్ అ స్మాల్ ఫిల్మ్ స్కూల్, అన్నపూర్ణ is running one film school, ఇంతే, దట్స్ నాట్ ఇనఫ్. యూ నీడ్ టు క్రియేట్ గ్రేట్ సెట్స్ ఆఫ్ టాలెంట్. The leaders have to become, they have to start a new process of doing things. The leaders are continuing to do the same mistakes that they were doing. సో ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా నిర్మాతగా, మన తెలుగు కావచ్చు ఇండియన్లో కావచ్చు, కరిక్యులంలో జాయిన్ ఎందుకు ఈ ఆర్ట్ ఫామ్ తీసుకెళ్లి కరిక్యులంలో ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఎందుకు తీసుకువెళ్ళరు దీన్ని? చాలా సార్లు మీకు అసంతృప్తి ఉందా? బాగుందమ్మా. ఇప్పుడు నాకు ఒక నేను హాస్పిటల్ పెడుతున్నానంటే డాక్టర్ అంటే వాడు ఎంబీబీఎస్ లేకపోతే FRCS ఇది చేసిన వాడే తీసుకొని పెడతా. అవును. ఇక్కడ we don't have that. Anybody and everybody, ఏ తెలుగుగల్లాడైనా వాడు తెలుగుగల్లాడో లేదో పెట్టేస్తున్నాం. దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. వీ నీడ్ మచ్ మోర్ ఫార్మల్ ఎడ్యుకేషన్. మన పాత ఎక్స్పీరియన్సు, ఈ ఫార్మల్ ఎడ్యుకేషను, ఈ స్కిల్ ట్రైనింగ్ బాగా అవసరం. కానీ పని దొరుకుతుంది, సో పని చేసేస్తున్నాను. చాలామంది సక్సెస్ఫుల్గా పని తెలియని వాళ్ళు, అంటే ప్రాసెస్లో పని తెలియకుండా కూడా సక్సెస్ఫుల్ అయిపోయారు. సో వాడయ్యాడు కాబట్టి నేను ఎందుకు అవ్వకూడదు అనే యాటిట్యూడ్ అయిపోయింది. రాంగ్ ఎగ్జాంపుల్స్. బాంబేలో సమ్ ప్రొడక్షన్స్ have become very efficient. Everybody is not become efficient because some processes, అంటే ద హోల్ పైప్ లైన్లో కొన్ని ప్రాసెసెస్ని ఎఫిషియెంట్ చేస్తున్నారు, కొన్ని ప్రాసెస్ ఇంకా ల్యాగ్గా తప్పుగా నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా తల్లిదండ్రుల్లోనూ సొసైటీలో కూడా సినిమా అంటే ఇంకా చిన్న చూపు మిగిలిపోయింది సార్. అంటే అందుకే దాని కారణంగానే వాడు ఏమైనా సినిమా నేర్చుకుంటున్నాడు, యాక్టింగ్ నేర్చుకుంటా అంటే ఒక చిన్న చూపు కనపడుతుంది. బిగ్ ప్రాబ్లం. అంటే మీడియా ఇప్పుడు అది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే మా నాన్నే నన్ను సినిమాలో చేరొద్దని చెప్పారు కదా, ఇది మంచిది కాదురా, డేంజరస్ రా, నువ్వు వద్దురా అని ఇంజనీరింగ్ చదివించారు. ఇంజనీరింగ్ చదివినాక అవసరం అయ్యే సినిమాకి వచ్చా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను అసలు అప్పుడే సినిమా చదివేస్తుంటే పోయేది కదా అని. బికాస్ ఇట్ వాజ్ అ వెరీ డేంజరస్ బిజినెస్. టుడే మీడియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెసెస్ టు బీ ఇన్, నాట్ ఓన్లీ యాజ్ అ బిజినెస్ ఫర్ అ టాలెంట్. అంటే నేను చాలామంది పేరెంట్స్కి చెప్తున్నాను, మీ వాడికి ఐటీ జాబ్ ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువ ఇక్కడ సంపాదించగలరు. ఒక సాఫ్ట్వేర్ సీఈఓని ఎవరు గుర్తుపట్టారు సార్, యాక్టర్ని గుర్తుపడతారు. గుర్తుపట్టడం అంటే నాట్ జస్ట్ యాక్టర్స్ అండి, రైటర్స్, డైరెక్టర్స్, కెమెరామెన్, ఎవ్రీబడి విల్ గెట్ జాబ్స్. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్. అంటే నేనేదో ఒక బీపీఓ షాప్లో వచ్చి 50,000 70,000 సంపాదించేది, నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండి చాలామంది 50,000 70,000 కన్నా ఎక్కువ సంపాదించగలరండి. So there are opportunities. If you are willing to study it, there are great opportunities. And it is just not film, OTT, television, radio, print. There are so many parts of media. Virtual reality, 3D, entertainment, anni vastai. So focus has to be put. I've told colleges, chala sarlu government meetings lo cheppanu, make mass communication much more there in all these things. ఇప్పుడు మన స్కూల్ కరికులం ఉంది, ఆర్ట్స్ నేర్పించండి, పెయింటింగ్ నేర్పించండి పిల్లలకి, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కంపల్సరీ చేయండి, సింగింగ్ కంపల్సరీ చేయండి. పాత రోజుల్లో ఉండి రైటింగ్, స్టోరీ రైటింగ్ కంపల్సరీ చేయండి, పబ్లిక్ స్పీకింగ్ కంపల్సరీ చేయండి, కళలన్నింటినీ కంపల్సరీ చేయండి. ఆ కళ వీడికి ఉద్యోగం వస్తుంది. అది చేస్తూ ఉంటే ఇప్పుడు ఎర్లియర్ క్రికెట్ అంటే చాలా తక్కువ రెన్యూమరేటివ్ బిజినెస్.
ఇవాళ ఇట్స్ బికమింగ్, యూ కెన్ ప్లే ఐపీఎల్, యూ కెన్ ప్లే అనదర్ పిఎల్, యూ కెన్ ప్లే, దెర్ ఆర్ ఆపర్చునిటీస్, యూ కెన్ బికమ్ కోచెస్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. సో అలా మీడియాలో దెర్ ఆర్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ జాబ్స్. వీఆర్ నాట్ గివింగ్ ఇట్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇట్ డిజర్వ్స్. అంటే ఆ మైండ్ సెట్లో పేరెంట్స్ వెళ్ళిపోవాలి, మా వాడు డాక్టర్ ఇంజనీర్ అయితే సేఫ్, మిగతా అన్ని వేస్ట్ అని. టుడే న్యూ జాబ్స్కి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. హిస్టరీ, జాగ్రఫీ, నోబడీ స్టడింగ్ దోస్ థింగ్స్, అవును. బట్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్.